గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం అమ్మితే 10,000, తాకితే 5,000 జరిమానం విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామానికి అతిథిగా వచ్చిన వారు సైతం ఈ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని, లేదంటే జరిమానం తప్పదని చెబుతున్నారు. యువతను సన్మార్గంలోకి నడపడంతో పాటు మత్తుకు, మద్యానికి బానిసలైన వ్యక్తుల్లో మార్పును తీసుకొని వచ్చేందుకు ఈ నిర్ణయం అంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న ఆ గ్రామం గురించి తెలుసుకోవాలి అంటే కొమరంభీం జిల్లాకు వెళ్లాల్సిందే. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌఠల్ల మండలంలోని నిష్గా గ్రామంలోని గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచాయి. గురువారం సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలోని గ్రామ పెద్దలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్ షాపులకు పూర్తిగా మూసివేయాలి అని, మద్యం విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు 10,000 జరిమానాన్ని విధించడం జరుగుతుందన్నారు. మద్యం అమ్మడమే కాదు, తాగినా కఠిన చర్యలు ఉంటాయంటూ తెలిపారు. మద్యం తాగితే 5,000 జరిమానాన్ని విధిస్తామని తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయాల గురించి తగిన ఆధారాలతో సమాచారాన్ని అందజేసిన వారికి 2,000 రూపాయలు నజరానా కూడా ఇవ్వడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని వచ్చే అతిథులు సైతం మద్యపాన నిషేధాన్ని పాటించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. మద్యపానంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి వీధుల్లో అల్లర్లు చేసే వారిపై సైతం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.